చాలా మంచి వ్యక్తి. అది అంటే వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశారు అంటున్నారు, అది కరెక్టేనా? అది వ్యక్తిగత కారణాల వరకు కాదు, ఇక్కడ ఏదో తేడా జరిగి అట్లా రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలు అయితే ఆయనకి పొన్నూరు ఇస్తారు చక్కగా అసెంబ్లీ, ఆయన కాదు, ఆయనకి అడిగి కావాలంటే పొన్నూరు ఇచ్చేస్తారు, దాంట్లో డౌటే లేదు. అట్లాంటిది ఆయన ఏదో బాధ కలిగింది. ఆయన ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారు, చేయకపోతే రోడ్లు అన్నీ అంత ఇదే లేకుండా ఎట్ట వస్తాయి, ఇవన్నీ పైపులు అవన్నీ వేసుకున్నాయి, సొగంలో ఉన్నాయి ఆయన పనులన్నీ. కొంత నిధులు లేక ఈ రోడ్డు బాగా కొడతామని చెప్పి పోయిన నెలలో 5వ తారీఖు నుంచి బియ్యం చేస్తామని చెప్పి అందరినీ సర్దుకొని జాగ్రత్త చేసుకోండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత నిధులు లేక అయిపోయింది. అంటే ఇక్కడ నెక్స్ట్ గంజి చిరంజీవి గారికి టికెట్ ఇస్తామని ప్రచారాలు జరుగుతుంది, ఒకవేళ ఇస్తారంటారా కన్ఫర్మ్గా? గంజి చిరంజీవి గారికే ఇస్తారు, ఇక అంతకన్నా ఇక ఆప్షన్ లేదు ఇక్కడ ప్రస్తుతానికి. అంటే టికెట్ ఇస్తే గెలుస్తారా గంజి చిరంజీవి? చెప్పలేం. పార్టీలో నుంచి కూడా విరమించుకోవడం బాధతో కూడుకున్న విషయం. ఆయన వల్ల మేము చాలా మంచి పొంది ఉన్నాము కాబట్టి ఆయన మళ్ళీ ఇక్కడ ఉండి చిరంజీవి గారికి పగ్గాలు ఇచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఈ కార్యక్రమాలని పూర్తి చేస్తే మంచిగా ఉంటుంది. ఆయన వల్లే చాలా మార్పులు జరిగినాయి మంగళగిరిలో. ఎప్పటి నుంచో వైడ్ చేస్తా ఉన్న ట్రంక్ రోడ్డు వెడల్పు చేశారు, రోడ్లు వేశారు, చిన్న చిన్న కార్యక్రమాలు వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ వారు పూర్తి చేసి ఉంటే వారి పేరు శాశ్వతంగా ఉండేదని భావన. ఆయన ముందుసారి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేగా తక్కువ ఓట్లతో గెలిచారన్న బాధతోటి ఆయన ఏమీ చేయలేదు. ఈసారి పూర్తి మెజార్టీ ఇచ్చారు, దానికి ఆయన న్యాయం చేశారు ఆర్కే గారు. మరలా వచ్చి ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తేనే మంగళగిరికి ఉపయోగం. నెక్స్ట్ టికెట్ గంజి చిరంజీవికి అంటూ ప్రసారం జరుగుతుంది. చిరంజీవి గారు వచ్చినా ఎవరు వచ్చినా సరే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, కానీ దాంట్లో ఆయన కృషి చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆర్కే గారు చేసినంతగా చేయలేరేమో అని ఉద్దేశం నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా సరే. కారణం ఏంటంటే ఇక్కడ అందరూ సహకరించారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంక్ రోడ్లో చూడండి, మసీదులు తీసేశారు, గుళ్ళు తీసేశారు, అయినా ఎవరు గొడవకి వెళ్ళలేదు. అదే కానీ మళ్ళీ వేరే పార్టీ వస్తే మళ్ళీ ఆటంకాలు వస్తాయి. గంజి చిరంజీవికి టికెట్ ఇస్తే గెలుస్తారా? గెలుస్తారు గెలవరు అన్న విషయం అవుట్ ఆఫ్ క్వశ్చన్, దాని జోలికి మనం వెళ్ళకూడదండి. ఎందుకంటే ఆయన ఆర్కే గారి మీద ఒక 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు అంతకుముందు. రెండోసారి ప్రపంచంలో కొట్టుకుపోయారు, అది తప్పు కాదు. వారికి మంచి సపోర్ట్ ఉంది చిరంజీవి గారికి కూడా. కాకపోతే అంటే ఇప్పుడు ఈ పనుల సంగతి ఏంటి, ముఖ్యంగా ముందు దాన్ని పూర్తి చేసే బాధ్యత మరి చిరంజీవి గారు భుజాన్ని వేసుకుని చేస్తారా, చెయ్యాలి అన్న విషయం అనమాట. అది సార్ ఆయన అందరికీ మేలే చేశాడు కానీ కీడేం చేయలే. ఆయనకి ఇష్టమైంది చేసి ఉంటాడు, అంతేగాని మనకు తెలియదు ఆయన గురించి. మరి ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి అతను, ఆయన మంచి పనులే చేశాడు. ఎవరన్నా ఏదన్నా అడిగినా కూడా సాయం చేస్తాడు. అది మనకు పెద్దగా ఐడియా లేదు, చేసేదే ఉంది. ఎవరన్నా మనం కుటుంబ పరంగా వెళ్ళి ఏమంటే ఇట్లా పరిస్థితి బాగాలేదండి అంటే ఆయనకి చేతైన సాయం చేసేవాడు. అది ఆయన ఉండటం వల్ల మేలే కానీ కీడే ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన రాజీనామా చేశాడంటే ఇంక వేరే ఎవరి నుంచి ఉన్నా కూడా కష్టం రావటం వైసీపీ తరఫున. అది చేస్తున్నారు కానీ నా అభిప్రాయం మటుకే అతనికి గెలిచే అవకాశం ఉండదు అనుకుంటున్నానండి సార్, నా అభిప్రాయం అది. నాకు అవకాశం కనపడలా, ఎందుకంటే అతను చైర్మన్గా చేశాడు ఏంటి, మళ్ళీ మొన్న ఓడిపోయాడు కదా ఒకసారి, మొన్న ఒకసారి ఓడిపోయారుగా. నా అభిప్రాయం మటుకి గెలవడనే అనుకుంటున్నా నేను. అది మరి చెప్పలేము, ఆయన అదృష్టం బాగుండి గెలిస్తే గెలవచ్చు. అది అనుకుంటారు, సహజమే. ఇప్పుడు ఏ పార్టీలో ఉండ ఎవరైనా ఏంది కొత్తగా కొంతమంది ప్రజలకు మేలు చేస్తారు, కొంతమంది ఏమో కీడు చేస్తారు, కొంతమంది ఏమో ఎవడు సంపాదించుకునేది ఆడు సంపాదించుకుంటాడు. అది మరి ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడు దాకా చేసి మరి ఆయన ఉండి ఇప్పుడు కొద్దిగా చేస్తారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా, మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేసే బాగానే చేశాడు. ఆయన కూడా పర్లా, ఆయన చేస్తున్నాడు, ఇబ్బంది లేదు, అందరికి బాగానే చేస్తున్నాడు, ఆయన ఉన్నంతలో చేస్తున్నాడు. అంటే నెక్స్ట్ ఇక్కడ టికెట్ గంజి చిరంజీవి గారికి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అది బీసీలకి ఇస్తే గెలుతుందని ఆలోచన మీద మార్చి ఉంటారు. బీసీలకి ఇస్తే గెలుస్తారు అనుకుంటున్నారు. మరి జనం అభిప్రాయం మనం చెప్పలేం కదా, జనం నాడి
అంతేనా అది. అంటే మరి గంజి చిరంజీవి గారికి ఇస్తే గెలుస్తారా? లేదండి, అవకాశం ఉండదు. మరి ఇక్కడ గంజి చిరంజీవి గారికి కూడా సామాజిక వర్గం బాగానే ఉంది కానీ ఉన్నారు, వాళ్ళు వేస్తారు ఓట్లు. ఇప్పుడు లెక్క ఏంటంటే బీసీలకి ఇస్తామంటే పద్మశాలికి ఇస్తే ఏమైనా గెలుస్తారని ఆలోచన మీద ఆయనకి ఇస్తామంటున్నారండి. మరి అది అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా, ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారు ఆయన? చాలా బాగా చేశాడు. ఈ గతంలో ఉన్న ఎమ్మెల్యేల కంటే ఇతను అభివృద్ధి బాగా చేశాడు, అందులో నేను ఒప్పుకుంటాను. మంగళగిరిలో పార్కులు కట్టని, రోడ్లు వెడల్పు చేయని అంతా బాగా చేశాడు. అంటే నెక్స్ట్ టికెట్ ఇక్కడ గంజి చిరంజీవి గారికి ఇస్తారని ప్రచారాలు జరుగుతున్నాయి, అది ఇస్తారంటారా కన్ఫర్మ్? ఇవ్వచ్చు, అవునండి. బీసీ వర్గం ఇక్కడ బాగున్నారు కాబట్టి అతనికి ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అదే పార్టీ అధిష్టానం ఇష్టం. సామాజిక వర్గాలు కూడా ఇక్కడ బాగా ఎక్కువగా ఉన్నారు, గెలుస్తారు అని అభిప్రాయపడుతున్నారు, అది కరెక్టే అంటారా? అది ఇస్తారని అనుకుంటున్నారు, ఇవ్వచ్చు కూడా, ఇచ్చే అవకాశం ఉంది. అది అంటే నెక్స్ట్ టికెట్ గంజి చిరంజీవి గారికి ఇస్తారని ప్రచారం జరుగుతుంది, కన్ఫర్మ్ ఇస్తారంటారు ఇక్కడ? చూస్తా ఉండండి ఏం జరిగిద్దో, ఇంకా ఎంతకంటే ఏముంది. అంటే గంజి చిరంజీవి గారికి కూడా ఇక్కడ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఒకవేళ ఇస్తే గెలుస్తారని అభిప్రాయపడుతున్నారు, ప్రచారం కూడా జరుగుతుంది, కన్ఫర్మ్గా ఇస్తే గెలుస్తారంటారా? ఇస్తే గెలుస్తారంట అబ్బాయి. ఇది యాక్చువల్గా బీసీ వాళ్ళు కాబట్టి బీసీ వాళ్ళకి ఓటేస్తారు ఎక్కువ మంది. ఏంటి పోయినసారి ఏం జరిగింది, 12 ఓటులతో ఓడిపోయాడు ఎవరు? చిరంజీవి గారు తక్కువ కాలంలో. అప్పుడేంటి పార్టీ రకంగా అది వచ్చింది, అది కులం పిచ్చి లేపితే గెలుస్తారు, అది 2 మొక్కలు. మన భారతదేశంలో కులాలు మతాలు పిచ్చి బాగా ఉంది, ఆ పిచ్చి పోయినప్పుడు చక్కగా అన్నీ జరుగుతాయి. టీడీపీ జనసేన బతికుండిద్ది అంటావా? నాకు తెలిసినంతవరకు. సార్ మీరే స్ట్రైట్గా లెక్కండి. ఇప్పుడు ఈ పథకాలు ఎత్తే ఏమన్నారు, ఏంటి పక్క ఏంటి ఏం దేశం అది, శ్రీలంక అవుతుందని. దానికంటే జనమ్మ మొగుడు పథకాలు అంటున్నారు, అదే దానికంటే డబుల్ పథకాలు అంటున్నారు. ఇంకా అప్పుడు ఆలోతే శ్రీలంక అవుతా, సింగపూర్ అయితే ఏంటి అది మంచి జరిగింది, మా పాలననే మంచి జరిగింది, ఈ పాలన ఏం లేదు, ఇవన్నీ ఒకళ్ళు చెప్పుకుంటారు నాన్న, ఏమీ లేదు. ఏంటంటే ఇగో ఈ పాలన ఎన్నో పల్లెటూరు వాళ్ళకి బాగుంది, జగన్ పాలన. టీడీపీ పాలనలో సిటీ వాళ్ళకి బాగుండిద్ది అంతే. పల్లెటూరు వాళ్ళ ముందా సిటీ వాళ్ళ ముందా? పల్లెటూరు వాళ్ళు వచ్చి సిటీలో బతికిస్తారు, అది వీళ్ళు అంట్లు కడుక్కోరుగా సిటీ వాళ్ళు. పల్లెటూరు వాళ్ళు రావాల్సిందేగా, ఎందుకు 28 గ్రామాలలో తీసుకోండి, పక్కనే ఉందిగా మనకి. ఒకప్పుడు శుభ్రంగా వచ్చి పని చేసుకునేవాళ్ళు, అక్కడే ఉంది రాజధాని ఎర్రి పుట్టించి ఏం చేశారు ఏంటి, కుటుంబాలు నాశనాలు అయినాయి యాస్వేలుగా కుటుంబాలే. అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, తప్పకుండా ఏమైనా చక్కని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది, మనుషులతో చక్కగా మమేకం జరిగింది, దానికి ఇబ్బంది లేదు, మంచి నాయకుడిగానే చెప్పుకోవాలి. అంటే నెక్స్ట్ టికెట్ ఇక్కడ గంజి చిరంజీవి గారికి ఇద్దామని ప్రచారాలు జరుగుతున్నాయి, అది ఎలా చూస్తారు మీరు? వచ్చు ఆ రోజు సిచ్యువేషన్ బట్టి పవనం ఎటు ఇచ్చిద్దో, గాలి ఎటు ఇచ్చిద్దో చెప్పలేం. మొత్తానికి ఏదేమైనా పద్మశాలీలు మంగళగిరిలో ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్పలేము. అది గంజి చిరంజీవి గారు గెలుస్తారంటారు ఇక్కడ? చెప్పలేము, అది ఆ రోజు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, అది ఆధారపడి ఉంటుంది. మరి వాళ్ళకి ఇక్కడ సామాజిక వర్గాలు ఉన్నాయి, బలంగా ఉన్నాయి, పద్మశాలీలు చాలామంది ఉన్నారు ఇక్కడ. అది ఒక ప్లస్ అయినా కూడా ఒకసారి ఓడిపోయారు. ఆ రోజు సిచ్యువేషన్ బట్టి పార్టీకి జనం ఎటు ఓటేస్తారనేది చెప్పలేము.